వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర కర్రీ. చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను 3 కట్టలు గోంగూర మీడియం సైజ్ కట్టలు తీసుకున్నానండి. మంచిగా ఆకుల వరకు తుంచుకొని మంచిగా కడుక్కొని 2-3 సార్లు జల్లి బుట్టకి వేసుకోండి, నీళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు స్టవ్ ఏం వెలిగించకుండా ఒక కళాయిలో మనం ఆకుకూరంతా తీసేసుకుందాము. గోంగూర దీంట్లో ఒక 12-15 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ చిన్న టమాటా కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోండి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. దీంట్లోకి ఒక మసాలా రెడీ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా వేయండి ఇలా చేసి. లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోండి, చాలా బాగుంటుంది, తొందరగా మాడిపోవు. చూసారు కదా, ఇలా మంచిగా వేగాయి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిందండి పెట్టి. చూసారు కదా, ఇలా మంచిగా ఉడికించుకోవాలి. ఇంకొంచెం సేపు ఉడకాలండి, నీళ్ళు కూడా ఇంకిపోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూసారు కదా, నీళ్ళంతా ఇంకిపోయాయి. పచ్చిమిర్చి కూడా ఉడికిపోతుందండి, అన్ని ముక్కలు కూడా. చాలా చాలా బాగుంటుందండి, ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని పెట్టి మెదుపుకోండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మెదుపుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం మంచిగా మెదుపుకోవాలి. ఈ కర్రీ అనేది ఒక్కసారి చేసి ట్రై చేయండి, మీకే చాలా బాగా నచ్చుతుంది. అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది రెసిపీ అనేది. చూసారు కదా, ఇలా మంచిగా మెదుపుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, అవి కూడా ఆ పొడిని కూడా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఆ పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, సరిపోయాయా లేదా అనేది. నాకు సాల్ట్ అనేది తక్కువైందండి, అందుకనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని సాల్ట్ కూడా మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం వేగాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పోపు అనేది మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చి దాకా తుంచి వేసుకోండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత
కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా గోంగూర కర్రీ చేసుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదండి, అందులోకి ఈ పోపునంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారా, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి తింటుంటే 10 ముద్దలు ఎక్కువే తింటారు కానీ అస్సలు బాగోకుండా ఉండదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో ఫుల్గా చూసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.